మనకి యాక్టర్ శివబాలాజీ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివబాలాజీ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించి టాలీవుడ్కి ఇంతకు ముందు నుంచి కూడా ఒక రకమైన ముద్ర పడిపోతూ వస్తుంది. ఈసారి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన ఏకంగా బెంగళూరు పోలీసులు కూడా దొరికినటువంటి పరిస్థితి. మీ ఫస్ట్ మీ రెస్పాన్స్ ఏంటి దీని మీద? పాస్ట్ లో 2 times ఇలాంటి ఇష్యూస్ జరిగాయి. బట్ ఎక్కడ ఎవరిని ప్రూవ్ చేయలేదు. మేబీ పిలిచారు, ఇంట్రాగేట్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపుల్స్ లేకపోతే అన్ని తీసుకున్నారు. ఎవరు వచ్చేసి ప్రూవ్ చేయలేదు ఇప్పుడు దాకా. బట్ ఈ దీంట్లో వచ్చేసి నాకు ఇంకా కరెక్ట్ తెలియదు కానీ బట్ న్యూస్ లో మీ ఛానల్స్ చూస్తున్నాను, రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి. అంటే అది కూడా అనధికారికం రిపోర్ట్స్, అంటే ఇంతవరకు ఆథరైజ్డ్గా రాలేదు. అంటే ఇది పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్లే చూపించలేదు వాళ్ళు పోలీసులు. సో ఇవి కూడా అన్ఆథరైజ్డ్గా బయటకు వచ్చాయి డీటెయిల్స్ అయితే. సో అన్ఆథరైజ్డ్ ఉన్నప్పుడు నేను ప్రాపర్గా దాని గురించి ఏం డిసిషన్ తీసుకోలేను. బట్ డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ అనేది మేము ఆల్రెడీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడాము అండ్ డిప్యూటీ సీఎం గారి దగ్గర వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు కూడా చెప్పారు ఇటు సోన్స్ కొన్ని ఇలా టాలీవుడ్ లో ఇలా వస్తుంది, మీరు కొంచెం యాక్షన్ తీసుకుని దీన్ని క్యాంపెయినింగ్ చేయండి. వి సే yes డెఫినెట్లీ వెళ్తామంటే అంత లేదు. మేబీ అది ఎవరో ఎక్కడో ఈ పెడ్లర్స్ ఏమైనా చేసేసి వాళ్ళ నంబర్స్ ఏమైనా దొరికి ఇలా రావచ్చేమో కానీ బట్ మాకైతే ప్రాక్టికల్ గా అయితే మేము ఎక్కడ చూడలేదు. బట్ డెఫినెట్లీ విల్ షో ద అవేర్నెస్ అనేది మేము చెప్పాము. బట్ ఇప్పుడు 2 days గా వచ్చే న్యూస్ లో ఇఫ్ ఇట్ ఇస్ కన్ఫర్మ్ డెఫినెట్లీ యాక్షన్ విల్ బి వెరీ సీరియస్. డెఫినెట్లీ గవర్నమెంట్ ది లా ఎలాగైనా వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ ఇండస్ట్రీ తరఫు నుంచి డెఫినెట్గా మేము కూడా తీసుకుంటాం. మా నుంచి ఎట్లాంటి డెసిషన్స్ ఉండొచ్చు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించి? అదే అండి చెప్తున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీ తరఫు నుంచి అంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తరఫున మాట్లాడుతున్నాను ట్రెషరర్. బైలా ప్రకారం కన్మిట్ అయిందంటే ఇన్ కేస్ వచ్చేసి క్రిమినల్ యాక్టివిటీలో కానీ క్రిమినల్ పనులు కానీ చేసి ఉంటే మాత్రం, అది కన్విక్ట్ అయింటే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇట్ విల్ లీడ్ ఈవెన్ టు ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది మెంబర్షిప్. రైట్. శివబాలాజీ గారు, హౌ సీరియస్ ది మ్యాటర్ అనేది దాని పెట్టి ఉంటుంది. హోల్డ్ అనే సెకండ్ సార్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, క్యారీ ఆన్. రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. శివబాలాజీ గారు, ఇక ముందు ఇలాంటివి అంటే దీంట్లో ఒక్క టాలీవుడ్ వాళ్ళే లేరు, చాలా ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, లేదంటే రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇండస్ట్రీ అనగానే ముందుగా చూపంతా అట్టే వెళ్తుంది, మీకు తెలియంది కాదు. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఒక మెసేజ్ కూడా వెళ్తుంది, ఇండస్ట్రీ ఇలా ఉందా ఏంటి, ఇదా పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు హేమ గారు చేసినటువంటి నేను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పడం, ఇలాంటి కొంచెం అంటే సీరియస్ సిచ్యువేషన్లో ఇలాంటి చేయడం అనేది ఎట్లా చూస్తారు? అది మిస్గైడ్ చేయడం మాత్రం 100% తప్పే అండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు ఒక సొంత ప్లేస్ లో మనం కొన్ని ప్లేస్ లో మనం తెలియకుండా వెళ్ళి అక్కడ ఇరుక్కోవడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా వచ్చేసి సెలబ్రిటీస్ కానీ ఎవరో గెస్ట్ని కానీ పిలవడం కానీ, సెలబ్రిటీని పక్కన పెట్టండి, గెస్ట్ ని ఒక పార్టీకి పిలవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ ఎక్కడో ఏదో ఒకటి జరిగిందని కానీ అందరూ తప్పు జరిగినప్పుడు డెఫినెట్ గా మనం వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. మనం అది ప్రూవ్ చేసుకోవాలి. ఎస్ ఇలా జరిగింది, సోన్స్ జరిగింది, నేను వచ్చాను, బట్ నాకు ఇది సంబంధం కాదు కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. యూ కెన్ బి ట్రాన్స్పరెంట్. బట్ మిస్గైడ్ చేయటం, మీడియాని మిస్గైడ్ చేయటం అండ్ పోలీసుని మిస్గైడ్ చేయటం, అక్కడ స్పాట్ లో ఉండగానే వచ్చేసి ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేయడం అనేది 100% తప్పదు. ఎవరైనా చేసిన తప్పే అది ఎవరైనా సరే. ఈ రోజు కాకపోతే రేపైనా ప్రూవ్ అవుతుంది కదండి. ఈ రోజు చెప్పుండొచ్చు, ఇప్పుడు టికెట్లతో సహా బయటకు వచ్చింది ఆవిడ దాంట్లో ప్రూవ్ అయినట్టుగా కూడా వస్తుంది న్యూస్. 100% అదే చెప్తున్నాను. ఎప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండటం, ఎనీథింగ్ చిన్న విషయంలో ఏదైనా సరే కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండటం బెటర్. మనం తప్పు చేయనప్పుడు 100% మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. తప్పు చేసినా కూడా అట్లీస్ట్ దాన్ని దాచుకుని చెప్పడం మంచిది. కరెక్ట్. దాన్ని కన్ఫ్యూస్ చేసి అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లాగా క్రియేట్, ఒక జోకర్ లాగా బఫూన్ లాగా క్రియేట్ అయిపోవడం అంటే కూడా కన్ఫ్యూజ్ చేసి ఉండడం అనేది బెటర్. పోనీ ఏం మాట్లాడుకున్నా ఉన్నా కూడా సరిపోయేది. ట్రూ. ఆ విషయంలో ఐఎమ్ సారీ అండి, బికాస్ ఇండస్ట్రీ అండ్ టెలింగ్ అలాంటి ఒక బిహేవియర్ అయితే ఎవరో యాక్సెప్ట్ చేయము. బట్ అది జరిగిపోయింది అలా. అండ్ డెఫినెట్ గా